హలో ఎవ్రీవన్, నేను మీకు ఒక నూతన మొక్కను చూపించడానికి వచ్చాను. మా ఇంటి పక్క ఇంటికి వచ్చాను నేను పని మీద. ఇక్కడ నాకు ఒక మొక్క, ఒక తీగ కనిపించింది, అందమైన తీగ. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే దోసపాదు. దోసకాయలు చూసే ఉంటారు. ఈ దోసపాదు పువ్వులు ఎల్లో కలర్లో ఉంటాయి. 5 ఆకర్షణ పత్రాలు కలిగి ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. దోసపాదు ఎప్పుడైనా చూసారా? చాలా చోట్ల చూసే ఉంటారు. ఇది చాలా అందంగా ఉంది, ఎల్లో కలర్లో ఉంది. దోసపాదు చూద్దాం. ఈ పాదు చూసారా? ఆకు ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది, పెద్దగా ఉంది. ఈ కాండం, ఈ తీగ అంతా కూడా డెలికేట్ అన్నమాట, మృదువుగా ఉంటుంది, ఊరికే ఇరిగిపోతుంది. జాగ్రత్తగా పెంచుకోవాలి. ఈ దోసకాయలను తోటల్లో పండిస్తారు, మార్కెట్లో విరివిగా అమ్ముతారు. చూసారా మీరు? ఈ దోసకాయ పప్పుకూరలో వేసుకోవచ్చు, మటన్ కర్రీలో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీని యొక్క శాస్త్రీయ నామం కుకుమిస్ సాటివస్. కీరా దోసకాయ అయితే తినొచ్చు, పై తొక్క కూడా బాగుంటుంది. కానీ ఈ దోసకాయ పై తొక్క తినలేం, మందంగా ఉంటుంది, బాగోదు, నలగదు అసలు తిన్నా కానీ. దీనిని చెక్కేసి మనం పచ్చిగా తినేయచ్చు, చాలా మంచిది ఆరోగ్యానికి. దోసకాయ, కీరా దోసకాయ కూడా మనం పచ్చిదే తినేసేయచ్చు, తొక్కతో సహా. కీరా దోసకాయ ఇదైతే తొక్క తినలేం, చెక్కి నీట్గా కడిగేసి తినవచ్చు. పప్పుకూరలో కూడా వేసుకోవచ్చు, దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు. చాలా ఫంక్షన్లలో దోసకాయ పచ్చళ్ళు అమ్ముతారు. ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందింది. దోసకాయ రాజ్యం వచ్చి ప్లాంట్, ఎందుకంటే పుష్పించే మొక్క కాబట్టి. దీని యొక్క ఆర్డర్ వచ్చి కుకుర్బిటేల్స్. ఇది కుకుర్బిటేసి ఫ్యామిలీకి చెందింది. దోస మొక్క అనే పదం సందర్భాన్ని బట్టి వివిధ మొక్కలను సూచిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇది దోసకాయ, భారతీయ పసుపు దోసకాయను సూచిస్తుంది. దీని రుచి పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం పొగరుగా ఉంటుంది, కొంచెం పండిన తర్వాత తీయగా ఉంటుంది, తీయగా పుల్లగా ఉంటుంది. వెచ్చని వాతావరణాన్ని ఇష్టపడుతుంది. 70 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద ఇది బ్రతుకుతుంది. రోజుకు కనీసం 6-8 గంటల సూర్యకాంతి అవసరం. నేల బాగా నీరు కారుతున్న, కొద్దిగా ఆమ్లం నుండి తటస్థం కలిగిన సారవంతమైన నేల అనువైనది. విత్తనాలను 1.5 అంగుళం లోతులో విత్తినట్లయితే ఇవి మొలకెత్తుతాయి. సాధారణంగా దాదాపు 70 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉంటుంది. ఎకరానికి 5-10 టన్నుల దిగుబడి వస్తుంది. దోసకాయ కూడా గుమ్మడికాయ, పుచ్చకాయలు మరియు గుమ్మడికాయల కుటుంబానికి చెందింది. చాలా బాగుంది, పుల్లగా తీయగా ఉంది, పండింది ఇది కొంచెం. దీనిని నీట్గా చెక్కి తినాలి, చాలా బాగుంటుంది. పచ్చి దోసకాయలు తినటం వల్ల కణాలు పెరుగుతాయి. పచ్చి దోసకాయే కాదు, కూరగాయలన్నీ కూడా లోపల గింజలు చూసారా ఎలా ఉన్నాయో? దోసకాయ గింజలు, కూరగాయలు, బెండకాయలు, దోసకాయలు, దొండకాయలు, వీటిని వాటికి మందు చల్లుతారు కాబట్టి ఉప్పు నీటిలో నానబెట్టి కాసేపు, పావు గంట తర్వాత నీట్గా కడిగేసి పచ్చిగా తినేసేయచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని పప్పు కూరలో వేసుకోవచ్చు, మటన్ కర్రీలో కూడా వేసుకోవచ్చు. దీని తొక్క తినలేము. కీరా దోసకాయ తొక్క అయితే పచ్చిగా తినేసేయచ్చు. కీరా దోసకాయ గుండ్రంగా కోసుకొని కంటి మీద పెట్టుకున్నట్టయితే కళ్ళ కింద మచ్చలు పోతాయి, కంటి చూపు బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చిగా కూడా తినేయవచ్చు. ఇది దోసకాయ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా? దోసకాయ ముందు చెక్కుకోవాలి, నాకు సమయం లేదు కాబట్టి కొంచెమే చెక్కాను. నీట్గా చెక్కి కడిగి అప్పుడు తినాలి. ఇవి దోసకాయలు, మామూలు దోసకాయలు. ఇది మామూలు దోసపాదు, ఇది కీరా దోసపాదు. బాయ్ ఎవరీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.